Some sound is coming. Can you hear that? పిల్లలు నాకు సార్ సౌండ్ వస్తుంది. Oh my god. I think I heard something. I heard something actually. Still you can hear the sound. Sound capture in there. అయ్యి ఉంటుంది. Oh my god. I think something is there inside. Let's go. నేను చెప్పాను కదా చిన్నప్పుడు ఇక్కడ బీహెచ్పిలో ఆ ఇంటికి వెళ్ళక ముందు 1 year మేము ఈ ఇంట్లో దిస్ హౌస్ ఈ హౌస్లో వీ యూస్ టు షేర్ 1 bedroom ఒకరికి ఇంకొక రూమ్ ఒకరికి. సో 2 families ఉండేవారు. సో ఇక్కడ 1 year అయిన తర్వాత వీ షిఫ్టెడ్ పైకి వెళ్ళిపోయాం. అండ్ కిందన సో కిందన ఇక్కడే మా తాతయ్య గారు చనిపోయారు. మా తాతయ్య గారు ఇక్కడ మడత మంచం వేసుకొని పడుకునేవారు. సో దిస్ ఈజ్ మై పార్క్. ఇక్కడే మాకు చిన్నప్పుడు రంగులు రాట్నం, జారుడు బల్ల, రాకెట్, నెక్స్ట్ చాలా ఉండేవి. దే లాట్ ఆఫ్ చిన్నప్పుడే చాలా ఉండేవి. సో వీ యూస్ టు కమ్ అండ్ ప్లే క్రికెట్ హియర్. లాట్ ఆఫ్ మ్యాచెస్. ఇప్పుడు అన్నీ ఎగిరిపోయి ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ మై చైల్డ్హుడ్ ఈజ్ మై మిల్. ఈ మిల్ ఉంది కదండి చిన్నప్పుడు. ఇప్పుడు గ్రైండర్లు ఇవన్నీ ఉంటున్నాయి కానీ అప్పుడు ఏమి ఉండేది కాదు. అప్పుడు మేము పప్పులు, ఉప్పులు, పచ్చిమిరపకాయలు ఇలా ప్రతిదీ ఇక్కడికి వచ్చే మిల్లు ఆడిపిస్తే మాకు వాళ్ళు ఆడించి పౌడర్ ఇచ్చేవారు అనమాట. ఇక్కడ పెద్ద లైన్లో నుంచుని నేనే ప్రతిరోజు వచ్చి మిల్లో కందిపప్పు వాటెవర్. ఇప్పుడు అంటే ఆటా ఇవన్నీ వి గెటింగ్ రెడీమేడ్. అప్పుడంతా ఇలా న్యాచురల్గా మేము వచ్చి ఆడిపించుకునే వాళ్ళం. అండ్ దిస్ ఈజ్ మై మోస్ట్ బ్యూటిఫుల్ మిల్ అనమాట. దిస్ ఈజ్ వావ్. మా మిల్ ఇంకా సేమ్ మిషన్స్ అన్నీ సేమ్ ఉన్నాయంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఐఎమ్ సో లక్కీ. ఏదో పడగొట్టేసే ముందు అన్నీ క్యాప్చర్ చేసుకోవడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ యూ కెన్ సీ రేట్లు మారే కానీ రాతలు అవే ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ వావ్. ఇందులో పైనుంచి వేసుకునేవాళ్ళం అండ్ అది పక్క నుంచి వచ్చేది దీంట్లోంచి. ఎక్కడి నుంచి ఐ యూస్ టు గెట్ మై స్టిల్ ఇట్స్ కమింగ్. అండ్ ఇది వాళ్ళు ఆపరేట్ చేసేవారు, అంటే క్రషర్ ఎక్కువ కానీ తక్కువ కానీ. అండ్ ఇది పిండి మిల్లు, అది కారం మిల్లు, ఇది పసుపు మిల్లు, సంథింగ్ 4-5 మిషన్స్ ఉండేవి. ఐ థింక్ స్టిల్ ఇట్స్ దేర్. అండ్ సీ దిస్ తూక తెచ్చింది ఇక్కడ తూచి దే యూస్ టు ఇక్కడ కొలిచి మిల్లు ఆడించేవారు. అండ్ మాకు ప్రతిసారి బెల్ట్లు ఉండేవి కదా, దిస్ బెల్ట్స్ మాకు ఈ బెల్ట్లు తెగిపోతూ ఉండేవి. బట్ దాని గురించి మిల్లు 2-3 రోజులు ఆపేసేవారు. బట్ స్టిల్ ద మిల్ ఈజ్ స్టిల్ దేర్. ఒక చిన్న ఫ్యాన్ అలాగే ఉంది అండ్ ద డోర్ ఈజ్ స్టిల్ దేర్. ఐఎమ్ హ్యాపీ టు సీ దిస్ మై బ్యూటిఫుల్ మిల్ స్టిల్ దేర్. ఐ లవ్ ఇట్. ఇవాళ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ మై ప్లేస్. ఐ వాంట్ టు క్యాప్చర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. This is my English medium cricket ground అనమాట. So where we used to play a lot of cricket matches here. This is my English medium school. నేను చదివిన తెలుగు మీడియం, బట్ ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్. అండ్ చాలామంది ఇక్కడి నుంచి చదువుకుని చాలామంది మంచి పొజిషన్కి వెళ్ళారు. సో గాయస్, దిస్ ఈజ్ నా చిన్నప్పుడు అడ్డా అనమాట. మా ఫాదర్ దగ్గర నుంచి ₹1 లేపేసి ఇక్కడికి వచ్చి కోవాలు, చెక్కీలు, సోడాలు తాగేవాడిని. సో ఒకప్పుడు సోడా ఉండేది, ఇప్పుడు సోడా అడిగితే పెప్సీ ఇస్తున్నారు.
సో మనోడి షాప్ నుంచి ఇక్కడ అన్ని షాపులు నాకు బాగా పరిచయం. మల్లికొండ షాపు, అబ్బులు కాజా షాపు, అక్కడేమో కృష్ణ కొట్టు, చాలా ఉంటాయి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అరౌండ్ నేను 2-3 years ఉన్నప్పుడు ఏదైతే మెమరీస్ ఉన్నాయో ఆ షాప్స్ అన్ని ఇంకా స్టిల్ అలాగే ఉన్నాయి. ఆ షాప్లో మనుషులు కూడా స్టిల్ అలాగే ఉన్నారు. అంటే గైస్ మీకు అందరికీ ఏంటంటే ఇప్పుడు సెల్ ఫోన్స్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ క్యాప్చరింగ్. అప్పుడు 80s మాకు సెల్ ఫోన్స్ ఏ ఉండేవి లేవు కాబట్టి ఎంత బ్యూటిఫుల్ మెమరీస్ క్యాప్చర్ చేసే అవకాశం మాకు దొరకలేదు. బట్ లక్కీలీ ఈ హౌస్లో ఇంకా డెమాలిష్ చేయకుండా ఇలాగే ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఐఎమ్ క్యాప్చరింగ్ ఆల్ మై మెమరీస్ అనమాట. సో ఎస్ఎస్ సోడా అంట, సోడా బాబులకి సోడా, ఎందుకంటే చిన్నప్పుడు ఇలా పెట్టుకుని తాగేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ సోడా అయిపోయింది. సో వీ క్యాప్చరింగ్ లైక్ దిస్. మేము చిన్నప్పటి నుంచి ఎదిగిన మా బిహెచ్పి కోర్స్ నుంచి మాకు తెలిసిన వ్యక్తి ఈరోజు బిగ్ బాస్ అంత టాప్ క్లాస్ పొజిషన్లో ఉండి ఈరోజు మమ్మల్ని మర్చిపోకుండా మళ్ళీ ఇదే బిహెచ్పి కోర్స్కి వచ్చి ఆయన గత మొదటి స్మృతులని గుర్తు చేసుకుంటున్నారంటే ఆయన గొప్పతనాన్ని మనం మీరు అర్థం చేసుకోవచ్చు. టుడే ఈజ్ ఎ మెమరబుల్ మూమెంట్ విత్ మిస్టర్ బిగ్ బాస్ టాప్ క్లాస్ విన్నర్ మిస్టర్ కౌసర్. యాక్చువల్గా అడవిలో ఉంటుంది అనుకున్నారు, అడవిలో కూడా మనుషులు ఉన్నారు. స్టిల్ మై ప్లేస్ ఇస్ ఎలైవ్. ఇప్పుడు అంటే ఖాతా యాప్లు వచ్చాయి, బట్ అప్పుడు మా ఖాతా అనమాట. చిన్నప్పుడు వచ్చి హౌస్ నెంబర్ F250 పేరు మీద ఒక ఖాతా ఉండేది. సో ప్రతి నెల మా ఫాదర్ వచ్చి కడతా ఉండేవారు. సో మనోడు స్టిల్ ఖాతా బుక్లు ఇంకా స్టిల్ మెయింటైనింగ్ అకౌంట్. సో గైస్ దిస్ ఈజ్ షాపింగ్ కాంప్లెక్స్. సో చిన్నప్పుడు ఇక్కడ వచ్చి కిరాణా షాప్స్ ఇవన్నీ కొనే ఉన్నాయి. సో మమ్మీ ఇచ్చిన డబ్బులతో ఇక్కడికి వచ్చి ఆయిల్, వాట్ ఆర్ ద కిరాణా ఐటమ్స్ ఐ యూస్ టు బై ఫ్రమ్ హియర్. సో దిస్ ఈజ్ మై కమ్యూనిటీ సెంటర్. అండ్ చిన్నప్పుడు ఇక్కడే టీటీ, చెస్, లైబ్రరీ ఉండేది. సో చిన్నప్పుడు మోడలింగ్ వెళ్ళక ముందు ఇక్కడే లైబ్రరీ బుక్స్లో ఆ పేజెస్ దొంగతనంగా చింపుకుని పాకెట్లో పెట్టుకుని బయటకు వెళ్ళి షూట్ చేసుకునేవాళ్ళు అనమాట. సో నా జర్నీ స్టార్ట్ అయిందంతా ఇదే లైబ్రరీ నుంచి. అండ్ ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ ఎన్నో టీటీ కాంపిటీషన్స్ గెలుచుకునేవాను. అండ్ ద క్లబ్ ఇస్ స్టిల్ సేమ్ అనమాట. సో దిస్ ఇస్ ద ప్లేస్. ఇది ఒక చిన్న స్టేజ్ అనమాట. ఓపెన్ థియేటర్ పెద్ద స్టేజ్ వేరే ఉంది. ఇక్కడ ఏంటంటే వినాయక చవితికి, దసరాకి యూస్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ సెలబ్రేషన్స్. చిన్నప్పుడు దీని వెనకాల సంత ఇది ఎవ్రీ గురువారం మాకు ఫిషెస్ ఇవన్నీ ఉండేవి. నేను చిన్న ఉన్నప్పుడు ఉండేవారు. అండ్ హ్యాపీ టు సీ హర్ యాక్చువల్లీ. అండ్ అంటే మాకు సంత లేని టైంలో వెజిటేబుల్స్ కన్నీ ఇక్కడికి వచ్చి కొనుక్కునేవాళ్ళం. అండ్ అమ్మ స్టిల్ దేర్. అండ్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 22 years తర్వాత చూస్తున్నాను. అందరూ బాగున్నారు కదా, హ్యాపీ కదా? మీ ఆరోగ్యం ఎలా ఉంది? అంత హ్యాపీగా. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? అవునా? ఓకే. అందరిని అడిగాను చెప్పండి. అవునవును, కరెక్ట్. అప్పుడు మన హుదూద్ అయినప్పుడు అది ఇప్పుడు దాకా ఉంచేయండి. తలించింది ఈ సీరియల్ కూడా మాకు చాలా ఇష్టం, బాగా చూస్తాను. సో కరోనాకి అందరూ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు కదా? డాడీ బాగున్నారు. జాగ్రత్త. దిస్ ఇస్ ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్, సైకిల్ షాప్ అనమాట. ఇదే మామిడి చెట్టు కింద సైకిల్ షాప్స్, సైకిల్స్, చిన్న చిన్న సైకిల్స్ అన్నీ ఉండేవి. సో మేము ₹1, ₹10 ఎంత ఇస్తే ఒక 1 hour తక్కువడానికి సైకిల్స్ ఇచ్చేవారు. సో మా సైకిల్స్ కూడా ఇక్కడికి వచ్చి రిపేర్ చేయించుకునే వాళ్ళం. ఐ థింక్ ఐ డోంట్ రిమెంబర్ రాజు సమ్మన్ అండి సైకిల్ షాప్ ఓనరు. సో మోస్ట్ ఫేవరెట్ ప్లేస్. ఇక్కడ చెప్పులు కుడతా ఉండేవారు. సో చెప్పులు ఏమైనా తెగిపోతే సో ఐ యూస్ టు కమ్ అండ్ చెప్పులు ఇక్కడ. ఓ స్టిల్ సైకిల్స్ ఆర్ దేర్. సైకిల్స్ ఇంకా అలాగే ఉన్నాయి, ఇంకా రెంట్కి ఇస్తున్నట్టున్నారు. సో స్టిల్ ఆల్ సైకిల్స్, మేము తొక్కిన సైకిల్స్ ఎప్పుడూ ఎగిరిపోయి ఉంటాయి కానీ మొత్తానికి ఆల్ సైకిల్స్ ఉంటాయి. దిస్ ప్లేస్ మా సంగీత కళాశాల. ఇక్కడే హార్మోనియం, నెక్స్ట్ వైలిన్ ఇవన్నీ నేర్పించేవారు అనమాట. సో ఈ షెడ్లోనే చాలామంది
బిహెచ్పి నుంచి మంచి సంగీత కళాకారులు అయ్యారు. సో వీ యూస్ టు లర్న్. నేను ఎప్పుడు వెళ్ళలేదు, కాకపోతే మా ఎదురుగుండా ఉన్న అక్కలందరూ ఇక్కడికి వచ్చేవారు. వాళ్ళని అప్పుడప్పుడు తీసుకెళ్తానికి నేను ఇక్కడికి వచ్చేస్తూ ఉండేవాను అనమాట. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ ఇదంతా సంత అనమాట, సంత ఏరియా. అండ్ గురువారం అయితే చాలు ఇక్కడ నుంచి జనాలు, విపరీతమైన రష్ అండ్ బేరాలు, చికెన్లు, మటన్లు, షార్క్లు, ఫిష్లు అవి బాబోయ్ చాలా ఉండేవి. ద మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఆన్ థర్స్డేస్ అనమాట. సో మొత్తం అంతా ఇప్పుడు నిర్మానుష్యం అయిపోయింది. సో దిస్ ఈజ్ మై స్కూల్. అండ్ ఒకప్పుడు బిహెచ్పివి తెలుగు మీడియం స్కూల్ అని ఉండేది. ఇప్పుడు సమ్ కార్పొరేట్ పీపుల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఒకప్పుడు అంతా బ్రిటిష్ స్టోన్ ఫినిష్ ఉండేది ఆర్కిటెక్చర్ అంతా. నౌ దే పెయింటెడ్ ఎవ్రీథింగ్. ఈ స్కూల్లో లాట్ ఆఫ్ మెమరీస్. నా చిన్నప్పుడు ఓనా మహల్ నేర్చుకుంది, చిన్నప్పుడు ఫైట్లు చేసింది ఇదే స్కూల్కి. నేను ఎస్పీఎల్గా ఉన్నది. లాట్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి స్కూల్లో. అండ్ నా బ్యాచ్మేట్స్ అందరూ కూడా, అండ్ చాలామంది యూఎస్లో ఉన్నారు, చాలామంది హైదరాబాద్, డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు. అండ్ నేను ఎన్సీసీ క్యాంప్స్ అండ్ ఎన్సీసీ ఇక్కడ నుంచి నేను ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఇదే స్కూల్ నుంచి. లాట్ ఆఫ్ మెమరీస్ ఫ్రమ్ ది స్కూల్ అనమాట. ఇక్కడే మాకు బాల్ బ్యాడ్మింటన్. అండ్ నేను ఎస్పీఎల్ అయినప్పుడు ఇక్కడే ప్రేయర్స్. లోపల గ్రౌండ్ ఉంది, ఐఎమ్ గోయింగ్ టు షో ఇన్సైడ్ ఆల్సో. సో లెట్స్ గో అండ్ సీ మై హాస్పిటల్. సో దిస్ ఈజ్ మై బిహెచ్పి హాస్పిటల్. చిన్నప్పుడు చిన్న దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా వచ్చి ట్యాబ్లెట్స్ తీసుకునే వాళ్ళం. మాకు అన్ని ఫ్రీ కాబట్టి లైన్లో నుంచి డాక్టర్స్ చేత రాయించుకుని వీ యూస్ టు గెట్ ఫ్రీ మెడిసిన్స్ అనమాట. సో క్యాజువాలిటీ తర్వాత నాకు ఒకసారి ఏదో అపెండిసైటిస్ ఆపరేషన్ కూడా ఇక్కడ అయింది ఇదే హాస్పిటల్లో. సో లాట్ ఆఫ్ మెమరీస్ ఇన్ దిస్ హాస్పిటల్. మా మదర్ కూడా ఎవ్రీ వీక్ వచ్చి ఇక్కడ ఇంజెక్షన్స్ చేయించుకుని ఉండేవారు. అండ్ నాకు ఫీవర్ వచ్చిన ప్రతిసారి ఇక్కడే రూమ్లో పెట్టి ఇంత ఇంజెక్షన్లు పోస్తారు. సో దిస్ ఇస్ ద ప్లేస్. చిన్నప్పుడు ఇలాంటి చిన్న ఫీవర్ వచ్చినా, దగ్గు వచ్చినా, ఎనీథింగ్, ఒకసారి నేను స్విమ్మింగ్ చేస్తూ కిందన కట్ అయింది కాలుకి. కట్ అయిన తర్వాత కాళ్ళ నుంచి మొత్తం అంతా నీరు పట్టింది అన్నమాట హెడ్కి. అప్పుడు ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నాను 1 week. ఐ వాజ్ ఇన్ ద సేమ్ హాస్పిటల్. అండ్ దిస్ ఇస్ ద మెడిసిన్ కౌంటర్. ఇక్కడ నుంచి స్లిప్ ఇస్తే లోపల నుంచి మెడిసిన్స్. అండ్ దిస్ ఇస్ ద ఫార్మసీ అనమాట. అంటే అందరూ బయటికి షాప్కి వెళ్ళి కొనుక్కుంటారు, బట్ మాకు మాత్రం ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ద బౌండరీ. దిస్ ఈజ్ డెంటల్ అనమాట. పన్ను నొప్పి వచ్చినా వీ యూస్ టు కమ్ హియర్. అండ్ దిస్ ఈజ్ కంప్లీట్లీ న్యూ. ఐ మీన్ ఆ టైంలోనే ఇంత బాగా డెవలప్ చేసి ప్రతిదీ మాకు ఏం ప్రాబ్లం లేకుండా అరేంజ్ చేస్తారంటే ఐ షుడ్ సే ఆ టైంలో ఉన్న వాళ్ళందరికీ హ్యాప్స్ ఆఫ్. అప్పుడు ఇక్కడే చెక్క బల్లలు ఉండేవి. వీ యూస్ టు కమ్ అండ్ సిట్ అండ్ వెయిట్ హియర్. సో మై హాస్పిటల్ ఈజ్ స్టిల్ ద సేమ్. ఐమ్ హ్యాపీ. దిస్ ఈజ్ మై స్కూల్, బిహెచ్పివి తెలుగు మీడియం స్కూల్. నేను చదివింది అక్కడ కనిపిస్తుంది కదా, దట్ ఈజ్ బిహెచ్పివి ఎలిమెంటరీ స్కూల్. నా ఎల్కేజీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్ వరకు ఆ స్కూల్లో చదివాను. అక్కడి నుంచి 2nd క్లాస్కి ఇక్కడ షిఫ్ట్ అయ్యాం. యాక్చువల్లీ ఇది కూడా అదే షేప్లో ఉంటుంది, అదే లుక్తో. బట్ ఈ స్కూల్ని కార్పొరేట్ కంపెనీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ తీసుకుని దే పెయింటెడ్, దే చేంజ్ ద హోల్ లుక్ అనమాట. ఈ స్కూల్కి మా బ్యాచ్కి ఎస్పీఎల్ నేనే అండ్ మా స్పోర్ట్స్ ఛాంపియన్ నేనే. సో ఎవ్రీథింగ్ ఐ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ దిస్ స్కూల్. లెట్స్ గో అండ్ సీ. మా స్కూల్కి ఒకప్పుడు ఇక్కడ పెద్ద గేట్ ఉంటుంది, గ్రిల్ గేట్. నౌ దే రిమూవ్డ్ ఇట్. అప్పుడు ఏంటంటే స్కూల్కి 1 నిమిషం, ఐ మీన్ 5 minutes లేట్ అయినా, కొన్ని నిమిషాలు లేట్ అయినా గేట్ క్లోజ్ చేస్తారు అనమాట. సో అప్పుడు ఇక్కడే వెయిట్ చేసేవాళ్ళం. తర్వాత 1 hour తర్వాత కొట్టి లోపల పంపించేవారు. వా, ఒకప్పుడు ఇది చాలా ఘోరంగా ఉండేది. కార్పొరేట్ అధీనంలోకి వచ్చిన తర్వాత ఇట్ బికేమ్ సో బ్యూటిఫుల్. ఐ టెల్ యూ వన్ సీక్రెట్. ఒక మాస్టరు, సుజనారో మాస్టర్ అనుకుంటా, ఐ డోంట్ నో. నేను ఎప్పుడు స్కూల్కి వచ్చినా నన్ను ఎప్పుడు చూసినా కొడుతూనే ఉండేవారు. ఎందుకు కొడుతున్నా నాకే అర్థం కాదు. ఒక్కసారి అతను నన్ను కొట్టారని చెప్పి అతని ఇక్కడ ఒక లోనా ఉంటుంది అనమాట బైక్. ఆ లోనాలో షుగర్ వేస్తాను. ఆ రోజు స్టార్ట్ అవ్వలేదు అనమాట. సో అలాగా ఐ యూస్ టు టేక్ రివెంజ్ ఆన్ మై మాస్టర్స్. ఇది మాకు ప్రింటింగ్ ప్రెస్ అనమాట. అంటే మాకు చదువుకున్న టైంలోనే ప్రింటింగ్ ఇవన్నీ నేర్పించేవాళ్ళు. ఇట్స్ యాక్చువల్లీ వెరీ మెమరబుల్ క్లాసెస్. దిస్ ఈజ్ మై స్టేజ్. ఇక్కడ నేను ఇక్కడ నుంచి స్టాండర్డ్ ఈజ్ అటెన్షన్, స్టాండర్డ్ ఈజ్ అటెన్షన్, స్టాండర్డ్ ఈజ్ అటెన్షన్.
నౌ ద ప్రేయర్ స్టార్ట్స్ అంటే అందరూ ప్రేయర్ చేసేవాళ్ళు బికాజ్ ఐఎమ్ ఎస్పీఎల్ కాబట్టి నేను ఇక్కడ నుంచి అందరిని ఆర్డర్ చేసేవాడిని. అలాగే స్పోర్ట్స్లో నేను గెలుచుకున్న ప్రతి కప్పు ఇదే స్టేజ్ మీద మై ప్రిన్సిపాల్ యూజ్ టు హ్యాండ్ ఓవర్ మీ అండ్ దట్ ఈజ్ మై సెక్షన్, దట్ ఈజ్ సెక్షన్ డి అనమాట. సో అదే క్లాస్ రూమ్లో ఆల్మోస్ట్ లైక్ 3-4 years ఉన్నాను. ఇంతకుముందేమో కింద ఉండేవాడిని, తర్వాత అక్కడికి షిఫ్ట్ అయ్యాను. ఐ షో యూ మై బెంచ్ ఆల్సో. దిస్ ఈజ్ ద మోస్ట్ మెమరబుల్ స్టేజ్. ఆల్మోస్ట్ లైక్ 9 years ఇదే స్టేజ్ మీద ప్రేయర్ పాడేవాడిని, నేషనల్ అనితం అండ్ ప్రతిజ్ఞ ఇవన్నీ ఉండేవన్నమాట. సో దిస్ ఇస్ మై క్లాస్ రూమ్ స్టెప్స్ అనమాట. కమ్. Yes. Yes. This is my section D. Benches అన్ని ఈ పాటికి చల్లబట్టి ఎక్కడికి వెళ్ళిపోయినట్టున్నాయి, బట్ క్లాస్ రూమ్ ఇస్ దేర్. మై ఫేవరెట్ బ్లాక్ బోర్డ్ ఇస్ దేర్. సో చిన్నప్పుడు ప్రతి టీచరు మమ్మల్ని పిలిపించి ఇక్కడ రాయించేవారు. సో బ్లాక్ బోర్డ్ స్టిల్ స్ట్రాంగ్. చాక్లెట్స్ ఇక్కడ పెట్టినాం, డస్ట్ ఇక్కడ పెట్టినాం. We used to write అనమాట. అండ్ నేను లీడర్గా ఉన్నప్పుడు ఐ యూస్ టు సైలెన్స్ అని చెప్పి ఇక్కడి నుంచి కంట్రోల్ చేస్తూ ఉండేవాడిని. ఎవరన్నా కొంచెం మాట్లాడినా స్టాండ్ ఆన్ ద బెంచ్ అని చెప్పి తిట్టేవాడిని. అండ్ మా క్లాస్ రూమ్కి ఇక్కడ జీడి మామిడి తోట ఉంటుంది అనమాట. అండ్ క్లాస్ బ్రేక్స్లో బయటకు వెళ్ళిపోయి ఆ జీడి పళ్ళు తెగ తినేవాళ్ళం. స్టిల్ రిమెంబర్. నౌ ఇట్స్ ఆల్ బికేమ్ ఫారెస్ట్ అనమాట. సో దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ క్లాస్ రూమ్. ఇక్కడే ఈ కౌశల్ ఓనమానాలు నేర్చుకుంది. ఆల్ మై క్లాస్మేట్స్, మై స్కూల్ మేట్స్, మై బెంచ్ మేట్స్, గైస్ వేర్ ఆర్ యు ఆర్, బీ హ్యాపీ, ఎంజాయ్ యువర్ లైఫ్. మన స్కూల్ మెమరీస్ మళ్ళీ లైఫ్లో ఎప్పుడు రావు, ఎప్పుడు రాబోవు కూడా. సో ఎంజాయ్ యువర్ టైమ్. అండ్ యాజ్ ఎ సెడ్, నా లైఫ్లో ద బెస్ట్ మెమరీస్ ఏమైనా ఉన్నాయంటే దట్ మై చైల్డ్హుడ్ మెమరీస్. అంతకు మించిన బెస్ట్ మెమరీస్ ఇంకెప్పుడు ఉండవు. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్. నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను రాను తెలియదు, కానీ రీయూనియన్ కూడా రాలేకపోయాను. సో నౌ ఐమ్ క్యాప్చరింగ్ దిస్ వీడియో అండ్ దిస్ వీడియో విల్ బి దేర్ విత్ మీ ఫర్ ఎవర్ అలాంగ్ విత్ మీ. సో లెట్స్ సీ మై కంప్యూటర్ క్లాస్. కంప్యూటర్ క్లాస్లో శ్రీదేవి టీచర్ అని ఉండేది. దిస్ ఈజ్ మై కంప్యూటర్ క్లాస్. ఈ కంప్యూటర్ వాట్సాప్ కంప్యూటర్స్ ఉండేవి మొత్తం అంతా. సో వీ యూస్ టు కమ్ అండ్ ప్లే లాట్ ఆఫ్ గేమ్స్ అనమాట. అండ్ ఇక్కడే శ్రీదేవి టీచర్ చూడడానికి తెగ వస్తూ ఉండేవాళ్ళం. ఐ డోంట్ నో వెరీ షీ, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్లాస్ రూమ్. ఐ స్టిల్ రిమెంబర్ అప్పుడు మా స్కూల్లో కొత్తగా ఫ్రిడ్జ్ పెట్టారనమాట. అంటే కూల్ వాటర్ వస్తూ ఉంటుంది. ఆ కూల్ వాటర్ కోసం పెద్ద లైన్ ఉండేది అనమాట. సో ఇక్కడ ఒక పెద్ద ఫ్రీజర్ ఏర్పాటు చేసి కూల్ వాటర్ కోసం పెట్టారు. సో అప్పుడు మాకు అందరికీ కొత్త ఐస్ వాటర్ అంటే. సో వీ యూస్ టు డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ హియర్. అండ్ ఇక్కడ ఒక చిన్న షటిల్ కోర్ట్ ఉండేది. వీ యూస్ టు ప్లే షటిల్ హియర్. అండ్ మాకు ఎన్సీసీ కూడా పీరియడ్ ఇక్కడే జరిగేది. గ్రౌండ్కి వెళ్ళక ముందు అసెంబ్లీ ఇక్కడ అయ్యేది, ఎన్సీసీ అసెంబ్లీ. అండ్ దీస్ ఆర్ ద పైప్ లైన్స్ అనమాట. ఇక్కడ వరుసగా పైప్స్ ఉండేవి. ఐ డోంట్ నో వాటర్ ఇస్ కమింగ్ ఆర్ నాట్. ఇక్కడ అప్పుడు వచ్చి ప్రతి 1 hourకి వచ్చి వీ యూస్ టు డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ హియర్ అనమాట. సో స్టిల్ ఐ రిమెంబర్ ఆల్ ద పైప్స్ స్టిల్ దేర్ అండ్ మై లవ్లీ పైప్స్. వావ్. Love you, school. Love you. Love you. Thanks for giving a lot of memories. జీవితం ఏంటో నేర్పించిన స్కూల్కి, ఆ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అండ్ బికాస్ ఆఫ్ యూ, మీరు చిన్నప్పుడు నాకు నేర్పించిన పాఠాలు, ఆ స్టాండర్డ్స్కి జీవితంలో ఏదో ఒకటి సాధించగలిగాను. అండ్ నాకు నేర్పిన ప్రతి ఉపాధ్యాయునికి థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ క్షేమంగా ఉన్నారని, క్షేమంగా ఉండాలని ఎల్లప్పుడూ దేవుని తలుస్తూ ఉంటాం. లవ్ యూ ఆల్. ఇంకా స్కూల్కి లేట్ అయితే జంప్ చేసుకుని లోపలికి వెళ్ళాము. అదే జంప్ చేసుకుని బయటకు కూడా వెళ్ళిపోతాం.
So this is my favorite ground. సో ఇక్కడే క్రికెట్, ఫుట్బాల్, హాకీ ఇలా చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళం. ఎవ్రీడే మార్నింగ్ వచ్చి ఐ యూస్ టు జాగ్ అనమాట. సో మా ఫాదర్ సైరన్ కొట్టిన వెంటనే ఇదే ప్లేస్లోంచి ఈ యూస్ టు వాక్ అనమాట. సో పరిగెత్తుకుని వచ్చి హక్ చేసుకునేవాళ్ళం. అండ్ ఇదే క్రికెట్ గ్రౌండ్లో ఐ డిడ్ లాట్ ఆఫ్ స్పోర్ట్స్ ఛాంపియన్స్లో చాలా ట్రోఫీస్ కూడా వచ్చాయి. అండ్ లాట్ ఆఫ్ మెమరీస్ ఇన్ దిస్ గ్రౌండ్. సో లెట్స్ గో టు మై స్విమ్మింగ్ పూల్. షటిల్ బ్యాడ్మింటన్లో ఓనమాహాలో నేర్చుకుంది ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ నుంచి ఎన్నో టోర్నమెంట్స్ ఆడి స్కూల్ నేషనల్ సింగపూర్లో ఆడడం జరిగింది. అండ్ ఇక్కడే మా క్లబ్ హౌస్ అనమాట. ఇది ఇక్కడే స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ అండ్ ఇండోర్ ఆడిటోరియం అన్నీ ఇక్కడే ఉండేవి, టేబుల్ టెన్నిస్ ఇది. సో లెట్స్ గో. వా, దిస్ ఈజ్ అ స్మాల్ ఫౌంటైన్. ఇక్కడ నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. వీ యూస్ టు ప్లే అనమాట. అండ్ దట్ ఈస్ మై స్విమ్మింగ్ పూల్. ఓ వావ్, ఈ స్విమ్మింగ్ పూల్ చూస్తుంటే ఇప్పుడు భయంకరంగా ఉంది. ఇట్స్ బికేమ్ లైక్ ఏ డెడ్ పూల్. బట్ ఒకప్పుడు ఇక్కడ నుంచి వీ యూస్ టు జంప్ అనమాట. మై స్విమ్మింగ్ పూల్. అండ్ స్విమ్మింగ్ ఎవ్రీ సండే ఇక్కడికి వచ్చి స్విమ్మింగ్ నేర్చుకునేవాళ్ళం. అండ్ ఇక్కడ ఆఫీసర్స్ క్వార్టర్స్ నుంచి చాలామంది అమ్మాయిలు స్విమ్మింగ్ వచ్చేవారు. నేను స్విమ్మింగ్ చేసే తక్కువైనా వాళ్ళు చూడడానికి ఎక్కువ వచ్చేవాళ్ళం. సో వీ యూస్ టు చూడండి. సో అక్కడ డెప్త్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ కొంచెం డెప్త్ తక్కువ ఉంటుంది. సో వీ యూస్ టు డూ స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత దట్ ఈజ్ మై షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్ అనమాట. సో అక్కడ ఐ యూస్ టు ప్లే షటిల్ అనమాట. సో లెట్స్ సీ ఇట్స్ డోర్స్ ఆర్ ఓపెన్ ఆర్ నాట్. బట్ దిస్ ఈజ్ మై పూల్. And I enjoyed swimming here. Love you. This is a beautiful park called Green Park. Ikkada chala beautiful ga undedi park. Ippudu green okate migilindi, park emo egiripoyindi. It's a lot of memories. Appudu ante 10th 11th time lo మా క్లాస్మేట్స్ ఇక్కడికి వచ్చి సిగరెట్ దమ్ము ఎలా కొట్టాలి నేర్చుకునేవారు. సో నన్ను పిలిచేవారు. బట్ ఐ నెవర్ ట్రైడ్ ఇట్. బట్ వాళ్ళు కొట్టడం మాత్రం నేను చాలా చూసాను. సో దిస్ ద ప్లేస్ ఫర్ దమ్ము అనమాట. బాస్కెట్బాల్ కోర్ట్ అండ్ లాంగ్ టెన్నిస్ కోర్ట్. సో లాట్ ఆఫ్ మెమరీస్ దేర్ ఆల్సో. అండ్ ఇక్కడ మాకు ఆడిటోరియంలో ఎవ్రీ సండే ఫిల్మ్స్ వేస్తూ ఉండేవారు ఓపెన్ థియేటర్లో. అండ్ ఎవ్రీ దసరాకి డ్రామా కాంపిటీషన్స్ అవుతూ ఉండేవి. అండ్ సో లెట్స్ సీ ద ఆడిటోరియం అండ్ లెట్స్ గో ఫ్రమ్ హియర్. చిన్నప్పుడు కూడా ఇక్కడ మేము పాస్ చూపిస్తే, అంటే ఐడెంటిటీ కార్డ్ చూపిస్తే సినిమాకి అలౌ చేసేవారు. పాస్ లేకపోతే ఈ లోపల కన్నర్లోంచి లోపల దూరి వెళ్ళేవాళ్ళం, లేకపోతే గోడ దూకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కూడా లాక్ అయింది కాబట్టి ఐమ్ గోయింగ్ టు జంప్ ది వాల్. బ్రో జాగ్రత్త బ్రో, అవతల సైడ్ చూసుకో బ్రో. సియా. సో దిస్ ఈజ్ మై కళాభారతి ఓపెన్ ఆడిటోరియం. మేము శివరాత్రి వస్తే ఇక్కడే దుప్పట్లు వేసుకుని పడుకుని పొద్దున్న వరకు సినిమాలు చూసేవాళ్ళం. ఎవ్రీ సండే, ఫ్రైడే సాటర్డే సండే. ఫ్రైడే ఏమో ఆఫీసర్స్కి, సాటర్డే సూపర్వైజర్స్కి అండ్ సండే వర్కర్స్కి ఇక్కడ సినిమాలు వేసేవారు. అండ్ ఎవ్రీ సండే వీ యూస్ టు కమ్ అండ్ ఇదే గ్యాలరీ మీద కూర్చుని వీ యూస్ టు వాచ్ ఫిల్మ్స్. అండ్ పెద్ద ఓపెన్ థియేటర్, అదేమో ప్రొజెక్టర్ రూమ్. ఆ ప్రొజెక్టర్ నుంచి సినిమాలు వేస్తుంటే ఇక్కడ నుంచి చూసేవాళ్ళం. అండ్ వీ యూస్ టు లవ్. చిన్నప్పుడు ఎంజాయ్డ్ అనమాట. అక్కడంతా గ్యాలరీ ఉంది, ఆ గ్యాలరీ మీద ఎక్కువ కూర్చునేవాళ్ళం. ఈవెన్ దిస్ సైడ్ ఆల్సో గ్యాలరీ ఇస్ దేర్. అండ్ ఇప్పుడంతా మొక్కలన్నీ వచ్చేసాయి. ఈవెన్ ఒక 5 years బ్యాక్ నాకు మా ఫాదర్ కూడా ఇక్కడే సన్మానం చేశారు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఆపరేట్ చేసిన తర్వాత క్లోజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది మహానుభావులు ఇక్కడి నుంచే నాటకాలు ఆడి పెద్ద పెద్ద యాక్టర్స్ అయ్యారు. అండ్ తనికెళ్ళ భరణి గారు ఇక్కడ వచ్చి చాలా షోస్కి జడ్జిగా వ్యవహరించారు. మిశ్రా గారు, చాలామంది. మా ఫాదర్ కూడా ఇక్కడ ఎన్నో నాటకాలకి ఇక్కడ ప్రైజెస్ తీసుకోవడం జరిగింది. దెర్ లాట్ ఆఫ్ గుడ్ యాక్టర్స్. బిల్లా సంజయ్ గారు, జేవిఎస్ఎన్ రాజు గారు, అచ్చిరాజు గారు, కొంచి బాబు గారు, చాలామంది. దేర్ ఇస్ లాట్ ఆఫ్ యాక్టర్స్ became a good actors from this platform. And
ఈవెన్ నేను కూడా చిన్నప్పుడు ఇక్కడ చాలా చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్స్ తీసుకున్నాను. అండ్ నా ఫ్యాన్సీ డ్రెస్కి కూడా చాలామంది ఇక్కడ చాలా అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేను వేసే ఫిషర్ మ్యాన్ కాంపిటీషన్ కూడా చాలామంది అవార్డ్స్ ఇచ్చారు. సో ఐఎమ్ గోయింగ్ టు షో యూ మై ఫిషర్ మ్యాన్ మోనో యాక్షన్. సో ప్రైజెస్కి ఇలాగే ఎక్కి ఇక్కడ ప్రైజెస్ తీసుకునే వాళ్ళం. అండ్ ఒకప్పుడు BHPV ఉండేది, ఇప్పుడు BHEL అయిపోయింది. వి కాంట్ హెల్ప్ ఇట్. అండ్ చిన్నప్పుడు ఒక చిన్న గోసి కట్టుకొచ్చి ఐ యూస్ టు డూ దిస్. Like that fisherman competitions, I used to win a lot of prizes. Lot of memories. Enjoyed. Lot of memories in this Kalabharati. And చాలా మంది పెద్ద పెద్ద కళాకారులు ఇక్కడి నుంచి అయ్యారు. And lot of memories. సో దిస్ ఈజ్ మై పోస్ట్ ఆఫీస్. ఇప్పుడు పోస్ట్ ఆఫీసులు చాలా అరుదుగా ఉన్నాయి, బట్ అప్పుడు మాకు రెగ్యులర్గా ఇక్కడికి వచ్చేవాళ్ళం. అండ్ నేను మోడలింగ్ సెలెక్ట్ అయ్యాను, బెంగళూరు రమ్మని కూడా నాకు కాల్ లెటర్ వచ్చింది ఇక్కడే. సో రిజిస్టర్ పోస్ట్ వస్తే ఇక్కడే నన్ను తీసుకుని నరిచడం జరిగింది. ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్. సో లెట్స్ గో. సో నేను రాసిన లెటర్స్, ఇన్లాండ్ కవర్స్, లెటర్స్, పోస్ట్ కార్డ్స్ మేము రాసిన తర్వాత ఇందులో వేస్తే వాళ్ళు లోపల నుంచి కలెక్ట్ చేసుకుని దే యూస్ టు సెండ్ ద ప్లేసెస్ అన్నమాట. సో స్టిల్ రిమెంబర్ దిస్ బ్యూటిఫుల్ హోమ్ అన్నమాట. సో ఇక్కడ హోమియోపతి డాక్టర్స్ వీళ్ళందరూ ఉండేవారు. బట్ ద పోస్ట్ ఆఫీస్ ఈజ్ ద మోస్ట్ మెమరబుల్ పోస్ట్ ఆఫీస్ అన్నమాట. నైస్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్.